డీప్ సీక్ ఏఐ వీడియోతో మాజీ సైనిక ఉద్యోగిని బోల్తా కొట్టించి 80,000 రూపాయలు దోచేసుకున్నారు. విశాఖలో జరిగింది ఈ ఘటన. సీతమ్మదారిలో తనకున్నటువంటి సైట్ గురించి జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారని, ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం తను చాలా మందిని కాంటాక్ట్ చేశాడు. ఆ కాంటాక్ట్స్ తెలుసుకున్నటువంటి సైబర్ నేరగాళ్లు దేవినేని ఉమా ఫోటో పెట్టుకొని సీఎం ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నట్టుగా శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేశారు. బాధితుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు శ్రీనివాసరెడ్డి. నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు ఏఐ వీడియోతో మాట్లాడించారు. ఏఐతో సింక్ చేశారు. అంటే యువతలు మనం మాట్లాడుతుంటే అటువైపు ముఖ్యమంత్రి వాయిస్ ఫేస్ కనిపించేలాగా ఈ మధ్య వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు కదా, అలా మాట్లాడారు. సార్ నమస్తే సార్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ ఆ బాధితుడితో మాట్లాడి బాధితుడి భార్యతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఫస్ట్ వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడారు, ఆ తర్వాత వాయిస్ కాల్ చేసి మీ సమస్య మేము పరిష్కరించాలంటే డబ్బులు ఇవ్వాలి అన్నట్టుగా క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నారు అంటే ఎవరైనా నిజమేనేమో అనుకుంటారు. కానీ సైన్యంలో పనిచేసి వచ్చినటువంటి మాజీ సైనిక ఉద్యోగికి ఈ మధ్యకాలంలో ఏఐ వీడియోలు విపరీతంగా పెరిగిపోతున్నాయనే నిజం తెలియకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పైగా ఇతను సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసేవాళ్ళు డబ్బులు అడుగుతారా? మీ సమస్యను తీర్చడానికి ఫోన్ చేసిన వాళ్ళు మరొక సమస్య మీకు సృష్టిస్తారా? ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు లంచాలు తీసుకుంటున్నారు అని మీరు కంప్లైంట్ చేస్తుంటే మళ్ళీ మీ దగ్గర లంచం ఎలా అడుగుతారు? ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. కాకపోతే ఇక్కడ దేవినేని ఉమా గారి ఫోటో పెట్టుకున్న వ్యక్తి దేవినేని ఉమా పిఎన్ అని చెప్పాడా, లేదా అతని అనుచరుణ్ణి అని చెప్పాడా? నాకు డబ్బులు ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడి సమస్య తీరుస్తానని చెప్పి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇది ఈ కథలో మెయిన్ కీలకం. అయితే ఈ వాట్సాప్ ద్వారా కాల్ చేశాడు కదా, ఈ నెంబర్ని, ఇతను డబ్బులు పంపించినటువంటి అకౌంట్ని, అవన్నీ కూడా పోలీసులు తీసుకొని ట్రేస్ చేస్తూ ఉన్నారు. ఏం ట్రేస్ చేసినా, ఎంత కష్టపడినా వృధా ప్రయాస తప్ప మరొకటి లేదు. ఒక్కసారి మన దగ్గర నుంచి డబ్బులు పోయాయంటే, సైబర్ క్రైమ్ వాళ్ళు దోచేశారంటే మళ్ళీ రిటర్న్ వస్తాయా? అది జరిగే పనేనా? అస్సలు సాధ్యం కాదు. ఇది ఎక్కడో రేర్గా, వెరీ రేర్ కేసుల్లో జరుగుతుంది రిటర్న్ రావడం అని, మన చేతుల నుంచి డబ్బులు పోయిన తర్వాత. నేను మొన్న మధ్య చెప్పాను, బెంగాల్లో చాలామంది లంచాలు ఇచ్చి తీసుకున్న లంచాలను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నారు. ప్రజల దగ్గర దోచుకున్న లంచాలు నాయకులు, ఉద్యోగస్తులు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగిస్తున్నారు. అక్కడంటే లంచాల రూపంలో నేరుగా ఇచ్చారు కూడా తిరిగిస్తున్నారు. ఇక్కడ సైబర్ క్రైమ్ కదా, మన చేతిలోంచి పోయిన డబ్బులు రావు. ఇప్పుడు ఈయన శ్రీనివాసరెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, ఈ కేసు కాస్త పెద్దదవటం, ముఖ్యమంత్రి డీప్ ఫేక్ వీడియోలతో సైబర్ క్రైమ్ గాళ్ళు తెగబడ్డారంటే ఇక అసలు ఏదైనా చేయగలరు వాళ్ళు. పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఏఐ వీడియోలు, డిజిటల్ అరెస్టులు, ఫేక్ కాల్స్ నమ్మొద్దని ప్రభుత్వం నిత్యం చెవులో ఊదర కొడుతున్నా ఒక్కరు కూడా జాగ్రత్త పడరు. మరి ఇతను డబ్బులు పంపించే ముందైనా నాకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అసలు ఇది నిజమా కాదా అంటే అని పోలీసులను కాంటాక్ట్ చేస్తే బాగుండేది. అసలు అలా కాంటాక్ట్ చేయకుండా డబ్బు పంపించడం ఏంటో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఫోన్ చేయడం ఏంటి, మీతో మాట్లాడడం ఏంటి? ఇది నమ్మే పనేనా? ఆయనకు ఉన్నటువంటి ఎన్నో పనుల్లో మీతో మాట్లాడతాడా ఫోను? ఒకవేళ మీరే సీఎంఓకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా అక్కడ ఏదైనా పరిష్కారం చూపే మార్గం వెతుకుతారు తప్ప నేరుగా ముఖ్యమంత్రి లాంటి చిన్న చితక సెటిల్మెంట్లో పాల్గొంటారా? కనీసం అదన్నా ఆలోచించుకోగలగాలి కదా. అంటే కొంతమంది ఏమంటారంటే శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి సమస్య అదండి, ఇంత ఆలోచించేటువంటి టైం అతనికి లేదంట. ఇలాంటి విషయాల్లో కూడా ఆలోచించగలిగినప్పుడే మనం కాస్త పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తులు. పైగా ఆయన సాధారణమైనటువంటి చదువు లేనటువంటి ఇంకోటి కాదు కదా, బయట ప్రపంచానికి తెలిసినటువంటి వ్యక్తి, మాజీ సైనిక ఉద్యోగం చెప్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎలా బురిడి కొట్టించగలిగారు సైబర్ నేరగాళ్ళు అంటే ఆయనకి బహుశా ఈ డీప్ సీక్ ఏఐ వీడియోల మీద ఐడియా లేదేమో, అవగాహన తక్కువేమో. ఇక నుంచి ప్రజలు డీప్ సీక్ ఏఐ వీడియోల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా పడితే అలా మనం ఫోన్ వాడేస్తున్నాం, స్మార్ట్ ఫోన్స్. ఇవాళ సంతకం పెట్టడం రాని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, నిత్యం ఏఐ వీడియోలు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్య చాలా ఏఐ వీడియోలు యానిమల్స్ గురించి, వెహికల్స్ గురించి, ఇతరత్ర వీడియోలు వస్తుంటే అవన్నీ నిజమని కూడా నమ్ముతూ ఉన్నారు. దయచేసి అలా చూస్తున్న వ్యక్తులు అది నిజమా కాదా అనేది మీకు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. కనీసం మీరు నిజమని నమ్మేయద్దు. ఇలా నమ్మే మీరు రేపొద్దున మోదీ ఫోన్ చేసేటప్పుడు 1 కోటి రూపాయలు కొట్టినా ఆశ్చర్యం లేదు. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులే బోల్తా పడుతుంటే చదువు లేని వ్యక్తుల పరిస్థితి ఏంటండి? దేవినేని ఉమా డీపీతో మీకు ఫోన్ చేస్తే ఆయన అనుచరుడు చేశాడని కొన్ని మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారితో అంటే అక్కడ ఒక హైడ్రామా నడిచింది. సీఎంఓ నుంచి ఫోన్ చేస్తున్నామండి, దేవినేని ఉమా గారి అనుచరులు, ఫస్ట్ ఈయన మాట్లాడడం, ఆ తర్వాత సీఎం గారికి ఇస్తాను మాట్లాడతారంట, మీ బాధ ఏంటో చెప్పండి అని వాళ్ళు అంటాం. ఇదంతా సినీ ఫక్కీలో ఆడినటువంటి గేమ్. ఒక రకంగా ఏదైనా కొద్ది సమస్య ఉన్న వాళ్ళు అవతల ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితి. అందుకే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బుట్టలో పడిపోయాడు. జాగ్రత్తగా ఉండాలి. శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులు ఏదైనా సమస్య ఉంటే నేరుగా మీరు
సీఎం ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీకు సీఎం ఫోన్ చేయడండి, పిఎంఓకి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే పిఎం ఫోన్ చేయడు. అక్కడ ఏదైనా మీకు పోలీసుల ద్వారా న్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. అంతే తప్ప మీరు జీవీఎంసీలో ఉన్న ఎంప్లాయీని పట్టుకుందాం, లంచగొండిని పట్టుకుందాం, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మీరే లంచగొండికి డబ్బులు ఇచ్చి మోసపోతున్నాయి, మళ్ళీ మీ దగ్గర డబ్బులు అడుగుతుంటే వీళ్ళు ఎంతకంటే మోసగాళ్ళని తెలుసుకోవాలి కదా, గమనించాలి కదా. ఇది జీవీఎంసీలో జరిగినటువంటి దారుణమైనటువంటి సైబర్ నేరం. శ్రీనివాస్ రెడ్డి అనే మాజీ సైనిక ఉద్యోగి మోసపోయినట్టుగా తెలుస్తోంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ.